తన సంతోషమే స్వర్గము. తను సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. తను సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి అంటే తను చెయ్యవలసిన పనులన్నీ ప్రణాళికాబద్ధంగా చెయ్యాలి. నేను ఇవాళ ఇంత చదువుకోవాలి, ఇంత సమయం కావాలి, కాబట్టి ఇన్ని గంటలకి నిద్ర లేవాలి, ఇంతసేపు చదువుకోవాలి, పరీక్ష ఇట్లా రాయాలి, అన్నీ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళినటువంటి వాడు దుఃఖపడవలసిన అవసరం ఉండదు. తన శక్తి కొలది తాను ఏది చెయ్యాలో అది చేస్తాడు. ఎప్పుడైనా నిరాశ చెందవలసిన పరిస్థితి ఏర్పడిందనుకోండి, అప్పుడు కూడా బెంగ పెట్టుకోకూడదు. ఎందుకనంటే సమాజంలో పెద్దలున్నారు, ఉపాధ్యాయులున్నారు, తల్లిదండ్రులున్నారు, బంధువులున్నారు, స్నేహితులున్నారు, వాళ్ళందరూ ఆదుకోవడానికే ఉన్నారు. ఎందుకు నిరాశపడాలి? ఎందుకు దుఃఖపడాలి? దుఃఖపడకూడదు. మనిషి సంతోషంగా ఉండడం అలవాటు చేసుకుంటే చాలా బాగా పనిచేయగలడు. అందుకే తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. అయిందానికి కాందానికి అదే పనిగా దుఃఖపడ్డం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, దుఃఖం ఏం చేస్తుంది అంటే మొట్టమొదట ధైర్యాన్ని పోగొట్టేస్తుంది. నేను ఇది చెయ్యగలను అన్న విశ్వాసం పోతుంది. ఇత పూర్వం ఏ మంచి మాటలు విన్నాడో ఆ మాటలు, ఆ చదువుకున్నవి అన్నీ మరిచిపోయేటట్టు చేసేది ఏది అంటే దుఃఖం. అట్లాగే చదివింది ఏది కూడా గుర్తురాదు. నిజానికి దుఃఖము వలన సర్వాన్ని కోల్పోతాడు. దుఃఖం కలిగినప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ దుఃఖాన్ని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యాలి. మనకి అనేక కథలు ఎందుకు వచ్చాయంటే మనమే కాదు, కష్టపడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. రామాయణంలో రాముడు కష్టపడ్డాడు, సీతమ్మ కష్టపడింది, భారతంలో ధర్మరాజు గారు కష్టపడ్డారు. కష్టపడని వాళ్ళెవరు జీవితంలో? ఎందరో మహానుభావులు. అబ్రహాం లింకన్ గారు కష్టపడలా, విన్స్టన్ చర్చిల్ గారు కష్టపడలా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కష్టపడలా, అట్లాగే ఆ రేడియం కనిపెట్టినటువంటి మేడం క్యూరీ ఆవిడ కష్టపడలా. కష్టపడిన వాళ్ళందరూ పైకొచ్చారు. వాళ్ళందరికీ కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చాయని వాళ్ళు దుఃఖపడి ఆగిపోలేదే, వాళ్ళందరూ వృద్ధిలోకి వచ్చారే అని తెలుసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దుఃఖంలోంచి బయటికి రావాలి. అట్లా వస్తే మనిషి విజయాన్ని సాధించగలడు. కాబట్టి తన దుఃఖం తనకి నరకం. ఆ దుఃఖాన్ని సాధ్యమైనంత తొందరగా విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి. అన్నిటికీ దుఃఖపడకుండా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి.